అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. దైవచింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి. వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తిస్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు లేకపోయినా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించటానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం గురించి పెద్దలతో మాట్లాడవచ్చు. మీ గత నిర్ణయాల ఫలితంగా కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది మీకు కొంత ప్రశాంతతను ఇస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్ని అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు. కాబట్టి ఏ ఖర్చుకైనా ముందుగా ఆలోచించండి. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బడ్జెట్ను ఒకసారి సమీక్షించుకోవడం చాలా మంచిది. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఈరోజు వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం, అందరినీ ఆనందపరచడం వంటివి జరుగుతాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. జాగ్రత్త, అప్రమత్తత, ముందుచూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది. వారి నుంచి మీకు తోడు, నీడ లభిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. స్పష్టంగా, సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.